హాయ్ ఎవ్రీవన్. జనరల్గా ఇప్పుడు ఒక టాపిక్ బాగా రన్ అవుతుంది, H5N1 వైరస్ నోన్ యాజ్ బర్డ్ ఫ్లూ. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు చికెన్ తినొచ్చా కాదా. ఫస్ట్ థింగ్ నేను ఒక క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నాం. మనము జపనీస్ వాళ్ళలాగా రా మీట్ అయితే తినం కదా, మనం చికెన్ని కుక్ చేసుకునే తింటాం. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఇన్ 2 కేసెస్లో ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనం లో టెంపరేచర్ మీద కుక్ చేస్తాం. మనం ఇండియన్స్ హై టెంపరేచర్ మీదే ఫుడ్స్ని కుక్ చేస్తాం. బేసిక్గా చాలా హై టెంపరేచర్ 100 డిగ్రీస్ టెంపరేచర్ కుక్ చేస్తాం. ఇప్పుడు ఈ బర్డ్స్ ఏంటంటే 70 to 80 డిగ్రీస్ పైన కుక్ చేస్తే బర్డ్లో ఎఫెక్ట్ అవ్వదు. సెకండ్ వన్ ఏంటంటే మన స్పైసెస్ చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఈ బర్డ్ ఫ్లూ దెబ్బ కొరుకుతుంది. జనరల్గా చాలా చికెన్ షాప్లో ఫెయింట్ అయిపోయినాయి అంటే కొంచెం సిక్ అయిన కోళ్ళని కూడా కోసేస్తూ ఉంటాం. సో అలాంటి దగ్గర మీరు తీసుకోకండి. మంచి హైజీనిక్ ఉన్నది, మంచి ట్రస్టెడ్ షాప్స్లో వెళ్ళి తీసుకోండి. ఓకే, we will meet in the next class.